ఎక్కడ మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్పినో, ఎక్కడ మహిళల దగ్గర దోపిడీ షురూ చేస్తాం అని చెప్పి నిన్న విపరీతంగా విమర్శల పాలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి. మహిళలకు పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తామని చెప్పి ఇక దొరికిందే సందుగా పండుగ పూట ఇక గతంలో దసరాకు సంక్రాంతికి మాత్రం వేసేటోళ్ళు. దానికి కారణం ఏందో తెలుసు, అప్పుడు ఉన్నటువంటి రద్దీ, ఆ పరిస్థితిని బట్టి అప్పుడు కొంత సర్వీసులను పెంచి కొంత ఛార్జెస్ కూడా పెంచే అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, రాఖీ పౌర్ణమి నాడే, మహిళల పండుగ నాడే మహిళల దగ్గరికి వెళ్ళి దోసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని. ఎలా మహిళలు నిజంగా నిన్న ఎంత మాట్లాడుకున్నారో అంత మాట్లాడుకున్నారు. కొంతమందిగా అట్లెట్లుంటది, అది పెంపు కాదు, అది ఓన్లీ స్పెషల్ సర్వీసులు కదా అంటే స్పెషలో బిషలో వాళ్ళకి ఏ మేరక పొరగాళ్ళని వేసుకొని అన్నగాళ్ళకో తమ్ముళ్ళకో రాఖీలు కట్టుకుందామని చెప్పి మహిళలు బయలుదేరితే వాళ్ళ దగ్గర దోపిడీ మొదలు పెట్టినాక ఇంకా ఏమున్నది చెప్పు. ఇంకా ఆ పండుగ నాడు ఇవాళ లెక్కకైతే వట్టప్పుడు ఇచ్చుడు కాదు, ఇంకా రాఖీ పౌర్ణమి నాడే ఇవ్వాలి. ఒకవేళ మహిళలకు అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఇవ్వాలనుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఆనాడే ఇవ్వాలి. కానీ ఆనాడే దోపిడీ మొదలు పెట్టిండు. మరి కోటీశ్వర్లు అయిపోతారు అన్నాడు, కోటీశ్వర్లు అయ్యారు అన్నాడు, ఎన్ని రోజులు ఉచితం అన్నాడు, అస్సలు నాడు దెబ్బ పెట్టాడు.